గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ అయిన అనిల్ కుమార్ బచ్చు గారు. సార్తో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, పసిడి ప్రియులు అందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. అబ్బా ఇంత ధర పెరిగింది ఏంటి అనుకుంటున్నారు. సో పెరిగిన బంగారం ధర అందరినీ భయపెడుతుందని చెప్పాలి. అయితే ఇది ఇంతలా పెరగడానికి గల కారణాలు ఏంటి? ఫ్యూచర్లో ఈ బంగారం ధర తగ్గే ఛాన్స్ ఉందా? కొంతమంది 50,000 రూపాయలకి వచ్చేస్తుంది బంగారం ఎప్పటికైనా సరే అని అంటున్నారు. ఇది ఎంతవరకు నిజమంటారు? ఇది అంటే బంగారం ధర పెరగడం మాత్రం అందరికీ ఇబ్బందికరమైన విషయమే. సో ఎందుకంటే మనం ఇండియాలో ఏంటంటే బంగారం అనేది ఒక మేజర్ అంటే ఒక అవసరం లాగా చూస్తాం మనము. వేరే వాళ్ళు ఏంటంటే ఒక లగ్జరీగా చూస్తే ఏంటంటే మనకి పెళ్ళిళ్ళకి కానీ ఇంట్లో ఆడవాళ్ళకి ఎటువంటి ఫంక్షన్స్ కోసమైనా సరే మనం బేసిక్ బంగారం అనేది ఒక అవసరం, కన్జంప్షన్ ఉంటుంది మన దగ్గర. సో కమింగ్ టు ప్రైజింగ్, 1,00,000 దాటేసింది. వాళ్ళు ఆల్రెడీ 1,10,000 ఉంది హైదరాబాద్లో 24 క్యారెట్స్ గోల్డ్. సో ఇది తగ్గొచ్చా? 50,000 అయితే రాదండి. సో ఏంటంటే ఫస్ట్ థింగ్ వచ్చేసి ఇది ఒక కారణం వల్ల పెరిగింది అనుకోండి, ఆ ఒక కారణం సెటప్ అయితే తగ్గొచ్చు అనే అవకాశం ఉండేది. అది అయ్యే అవకాశం లేదు ఫర్ షూర్. సో 1,00,000 కన్నా ఇంకా పెరగచ్చు అంటే పక్కా పెరగచ్చు, ఎందుకంటే కారణాలు స్ట్రాంగ్గా ఉన్నాయి. వన్ ఆఫ్ ద మేజర్ కారణం ఆబ్వియస్లీ ఏంటంటే మన డొమెస్టిక్ డిమాండ్ ఎలాగో ఉండేది. అది దానివల్ల ఏంటంటే సంవత్సరానికి 8 to 10% నార్మల్గానే పెరుగుతుంది బంగారం. అలానే కాకుండా ఇప్పుడు చూస్తే ఏంటంటే ఒకటి బంగారం ఏమంటారు రిజర్వ్ కరెన్సీ లాగా, అంటే గోల్డ్కి కరెన్సీకి హెడ్జ్ లాగా వాడతారనమాట మోస్ట్ ఆఫ్ ద బ్యాంక్సే కానీ ఈవెన్ పెద్ద పెద్ద పోర్ట్ఫోలియో మేనేజర్స్ కూడా కరెన్సీ ఫ్లక్చుయేషన్స్ కోసం కానీ, మార్కెట్లో అనిశ్చితి ఉన్నప్పుడు కానీ, ఇట్లాంటి టారిఫ్ వార్స్ జరుగుతున్నాయి ఇప్పుడు, ఇట్లాంటి డిస్కషన్స్లో ఇప్పుడు కూడా ఎప్పుడైతే ఫైనాన్షియల్ అనిశ్చితి వచ్చినా, ఆర్థిక అనిశ్చితి కానీ, యుద్ధం లాంటి పరిస్థితులు వచ్చినా కానీ బంగారం అనేది పెంచుకోవడం అనేది క్వైట్ కామన్, ఇది కరెన్సీగా హెడ్జ్గా. సో అది జరుగుతుంది ఇప్పుడు. దాంతోపాటు ఏంటంటే మేజర్గా జరిగిందంటే లాస్ట్ 6 months నుంచి చాలా రిజర్వ్ బ్యాంక్స్ బంగారం వైపు, ఇంతకుముందు గోల్డ్ ఏదైతే వాళ్ళు రిజర్వ్ కరెన్సీ లాగా ఉంచేవాళ్ళు, గోల్డ్ నుంచి యాసెట్ని బంగారం వైపు వెళ్తున్నాయి. ఎగ్జాంపుల్ మనం ఆల్రెడీ చైనా చూసాం. ఈ లాస్ట్ మంత్ నుంచి చెప్పింది ఏంటంటే మేము కూడా బంగారాన్ని పెంచుకోబోతున్నాం. మనం ఆల్రెడీ ఈ 15 రోజుల్లో 2 టన్నుల బంగారం కొనింది. దట్ ఆల్సో ఏమంటారు డిమాండ్ పెంచేసింది, ప్రైజింగ్ పెంచేసింది. అందుకే 3,200 3,300 ఔన్స్కు డాలర్లు ఉన్న బంగారం $3,500 దాటేసింది పర్ ఔన్స్. సో ఇలాంటి పరిస్థితుల్లో తగ్గచ్చా అంటే ఎస్, షార్ట్ టర్మ్లో కొంచెం వొలటిలిటీ ఉండొచ్చు. అట్లని చెప్పి 1,00,000 నుంచి 50,000కి అయితే అస్సలు రాదు. మేబీ 92, 93, 94 కొన్ని రోజుల్లో షార్ట్ టర్మ్లో అయినా రావచ్చు. బట్ మనం చూసుకుంటే మీడియం టు లాంగ్ టర్మ్ అంటే 3 నెలల నుంచి 6 నెలలు 1 year చూసుకుంటే మాత్రం కాన్స్టెంట్గా 1,00,000 పైనే ఉండే అవకాశం ఉంది. 1,00,000 కన్నా తక్కువ ఉండే అవకాశం అసలు లేనే లేదు. సో అది ఒక మేజర్ రీజన్. ఆబ్వియస్లీ మన డొమెస్టిక్ డిమాండే కానివ్వండి, మన ఆర్బీఐ కూడా డాలర్స్ నుంచి గోల్డ్ వైపు మళ్ళుతూ ఉంది, చైనా మళ్ళుతూ ఉంది. ఇట్లాంటి పరిస్థితుల్లో ఏంటంటే గోల్డ్, ఇంకొకటి ఇంపార్టెంట్ ఏంటంటే గోల్డ్ ఏమిటంటే, గోల్డే కాదు ఎటువంటి యాసెట్ అయినా సరే లాస్ట్ ఇయర్ రీసెన్సీ బయాస్ అంటాం. సో రీసెంట్గా లాస్ట్ ఇయర్ నియర్లీ 25 to 30% పెరిగింది గోల్డ్. సో ఇన్వెస్టర్స్ ఏంటంటే చాలామంది రీసెంట్గా ఏది పర్ఫామ్ చేస్తే దాన్ని చేజ్ చేయడం అనేది క్వైట్ కామన్. సో ఈసారి లాస్ట్ ఇయర్ అదే పెరిగింది కాబట్టి ఈ సంవత్సరం కూడా గోల్డ్ అంత 25 నుంచి 25 to 30% పెరిగే అవకాశం ఉందని చాలామంది అటువైపు గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ వైపు కూడా వెళ్తూ ఉన్నారు, గోల్డ్ ఓన్లీ కన్సంప్షన్స్. సో దానివల్ల కూడా డిమాండ్ పెరిగింది. సో ఇవన్నీ కారణాలు ఏవైనా కంపల్సరీ గోల్డ్ అయితే 1,00,000 పైనే ఉండొచ్చు, కానీ 1,00,000 తగ్గే అవకాశం అయితే లేదు. సో వర్స్ట్ కేసులో వస్తే 90 to 93 వరకు కొంచెం వొలటిలిటీ ఉండొచ్చు. బట్ దిస్ విల్ బీ నార్మల్ ఫర్ అట్లీస్ట్ ఒక 2-3 సంవత్సరాల వరకు మాత్రం ఈ రేంజ్లో ఉండే 1,00,000 రేంజ్లో ఉండే అవకాశం మాత్రం గోల్డ్కి ఖచ్చితంగా ఉంది. అంటే ఇప్పుడు గ్లోబల్గా చూసుకున్నట్లయితే ట్రంప్ టారిఫ్స్ అనేది చాలా బిగ్ ఇష్యూ కింద కనిపిస్తుంది. దానివల్ల ఏంటంటే ఆర్థిక సంక్షోభాలు ఏ కంట్రీకైనా వచ్చే అవకాశం ఉందని చెప్పేసి గోల్డ్ని కాస్త ఎక్కువ మోతాదులో పెట్టుకోవడం జరుగుతుంది బ్యాంక్స్ అన్నీ కూడా. సో ఇలాంటి డిమాండ్ కారణంగా పెరుగుతుందనే విషయం ఏదైతే ఉందో, ఇన్ కేస్ ట్రంప్ అనే పర్సన్ జనరల్గా 2 yearsకి ఒకసారి బై ఉంటుంది కాబట్టి ఎలక్షన్లో ఆ టైంలో వాళ్ళు ఏదైనా జరగకుండా జరిగే ఇన్ ద సెన్స్ ఏంటి అంటే, అక్కడ ఆల్రెడీ 5051 ర్యాలీ అని చెప్పేసి అమెరికాలో సంక్షోభానికి సంబంధించి ర్యాలీలు నడుపుతూ ఉన్నారు. సో కాస్త అసంతృప్తితో ఆయన కిందకి దింపారనుకుందాం.
అప్పుడు ఏమన్నా మళ్ళీ ఈ 2 ఇయర్స్లో గోల్డ్ మళ్ళీ లేదు, యాక్చువల్లీ గోల్డ్ ఎస్పెషల్లీ అనిశ్చితి ఉంటే గోల్డ్ ప్రైస్ పెరగడం అనేది క్వైట్ కామన్. ఇప్పుడు ట్రంప్ స్టేబుల్గా ఉన్నాడనే ఉన్నా కానీ ఎలా ఉన్నప్పుడు ట్రంప్ కానీ ఏదన్నా కానీ అటువంటి జరిగినప్పుడు తను వెళ్ళినప్పుడు ఇంకా అనిశ్చితి పెరిగే అవకాశం ఉంది. కానీ అన్సర్టెనిటీ పెరిగితే మాత్రం కంపల్సరీ మార్కెట్స్ వోలటైల్ అవుతాయి. మార్కెట్స్ వోలటైల్ అయినప్పుడు అందరినీ కాపాడేది బంగారమే కాబట్టి అందరూ బంగారం వైపే వస్తారు. సో గోల్డ్కి డిమాండ్ అనేది అలాగే ఉంది. పడిపోవడం అనేది ఓన్లీ పడిపోయే అవకాశం లేదంటే సడన్గా హ్యూజ్ మైన్స్ అంటే చాలా మైన్స్ ఈజీగా దొరికే గోల్డ్ దొరికితే తప్ప అదర్వైజ్ కంపల్సరీ ఇది మాత్రం తగ్గే అవకాశాలు ఆశ పెట్టుకోవడం మాత్రం లాభం లేదు. తగ్గుతుందంటే ఎప్పుడు మనం ఒడ్డుకు పక్కన కూర్చోవడమే కానీ అది ఒడ్డు దగ్గరికి వచ్చే అవకాశం మాత్రం లేదు. ఎలాంటి సిచ్యువేషన్ ఉన్నా గోల్డ్ పెరగడానికి స్కోప్ ఎక్కువ ఉంది. పెరగడానికే ఉంది. కాకపోతే వొలటిలిటీ టెంపరీగా మాత్రం నెక్స్ట్ ఫ్యూ మంత్స్ మాత్రం అప్స్ అండ్ డౌన్స్ అయ్యే అవకాశాలు కొంచెం, అది కూడా షార్ట్ రేంజ్, అన్లైక్ ఒక 30-40% రేంజ్ అయితే కాదు, 10-15%, మ్యాక్సిమం 10%, అంతకన్నా ఎక్కువ తగ్గే అవకాశాలు లేవు. ఇది అంటే బంగారం ధర పెరగడం మాత్రం అందరికీ ఇబ్బందికరమైన విషయమే. సో ఎందుకంటే మనం ఇండియాలో ఏంటంటే బంగారం అనేది ఒక మేజర్ అంటే ఒక అవసరం లాగా చూస్తాం మనము. వేరే వాళ్ళు ఏంటంటే ఒక లగ్జరీగా చూస్తే ఏంటంటే మనకి పెళ్ళిళ్ళకి కానీ ఇంట్లో ఆడవాళ్ళకి ఎటువంటి ఫంక్షన్స్ కోసమైనా సరే మనం బేసిక్ బంగారం అనేది ఒక అవసరం, కన్జంప్షన్ ఉంటుంది మన దగ్గర. సో కమింగ్ టు ప్రైజింగ్, 1,00,000 దాటేసింది ఇవాళ, ఆల్రెడీ 1,10,000 ఉంది హైదరాబాద్లో 24 క్యారెట్స్ గోల్డ్. సో ఇది తగ్గొచ్చా? 50,000 అయితే రాదండి. సో ఏంటంటే ఫస్ట్ థింగ్ వచ్చేసి ఇది ఒక కారణం వల్ల పెరిగింది అనుకోండి, ఆ ఒక కారణం సెటప్ అయితే తగ్గొచ్చు అనే అవకాశం ఉండేది. అది అయ్యే అవకాశం లేదు ఫర్ షూర్. సో 1,00,000 కన్నా ఇంకా పెరగచ్చా అంటే పక్కా పెరగచ్చు, ఎందుకంటే కారణాలు స్ట్రాంగ్గా ఉన్నాయి. వన్ ఆఫ్ ద మేజర్ కారణం ఆబ్వియస్లీ ఏంటంటే మన డొమెస్టిక్ డిమాండ్ ఎలాగో ఉండేది, అది దానివల్ల ఏంటంటే సంవత్సరానికి 8-10% నార్మల్గానే పెరుగుతుంది బంగారం. అలానే కాకుండా ఇప్పుడు చూస్తే ఏంటంటే ఒకటి బంగారం ఏమంటారు రిజర్వ్ కరెన్సీ లాగా, అంటే గోల్డ్కి కరెన్సీకి హెడ్జ్ లాగా వాడతారనమాట మోస్ట్ ఆఫ్ ద బ్యాంక్సే కానీ ఈవెన్ పెద్ద పెద్ద పోర్ట్ఫోలియో మేనేజర్స్ కూడా కరెన్సీ ఫ్లక్చుయేషన్స్ కోసం కానీ మార్కెట్లో అనిశ్చితి ఉన్నప్పుడు కానీ ఇట్లాంటి టారిఫ్ వార్స్ జరుగుతున్నాయి ఇప్పుడు, ఇట్లాంటి డిస్కషన్స్లో ఇప్పుడు కూడా ఎప్పుడైతే ఫైనాన్షియల్ అనిశ్చితి వచ్చినా ఆర్థిక అనిశ్చితి కానీ యుద్ధం లాంటి పరిస్థితులు వచ్చినా కానీ బంగారం అనేది పెంచుకోవడం అనేది క్వైట్ కామన్, ఇది కరెన్సీకి హెడ్జ్గా. సో అది జరుగుతుంది ఇప్పుడు. దాంతోపాటు ఏంటంటే మేజర్గా జరిగిందంటే లాస్ట్ 6 months నుంచి చాలా రిజర్వ్ బ్యాంక్స్ బంగారం వైపు, ఇంతకుముందు గోల్డ్ ఏదైతే వాళ్ళు రిజర్వ్ కరెన్సీ లాగా ఉంచేవాళ్ళు గోల్డ్ నుంచి యాసెట్ని బంగారం వైపు వెళ్తున్నాయి. ఎగ్జాంపుల్ మనం ఆల్రెడీ చైనా చూసాం, ఈ లాస్ట్ మంత్ నుంచి చెప్పింది ఏంటంటే మేము కూడా బంగారాన్ని పెంచుకోబోతున్నాం. మనం ఆల్రెడీ ఈ 15 రోజుల్లో 2 టన్నుల బంగారం కొనింది. దట్ ఆల్సో ఏమంటారు డిమాండ్ పెంచేసింది, ప్రైజింగ్ పెంచేసింది. అందుకే 3,200 3,300 ఔన్స్కు డాలర్లు ఉన్న బంగారం $3,500 దాటేసింది పర్ ఔన్స్. సో ఇలాంటి పరిస్థితుల్లో తగ్గచ్చా అంటే ఎస్, షార్ట్ టర్మ్లో కొంచెం వొలటిలిటీ ఉండొచ్చు. అట్లని చెప్పి 1,00,000 నుంచి 50,000కి అయితే అస్సలు రాదు. మేబీ 92, 93, 94 కొన్ని రోజుల్లో షార్ట్ టర్మ్లోనే రావచ్చు. బట్ మనం చూసుకుంటే మీడియం టు లాంగ్ టర్మ్ అంటే 3 నెలల నుంచి 6 నెలలు 1 year చూసుకుంటే మాత్రం కాన్స్టెంట్గా 1,00,000 పైనే ఉండే అవకాశం ఉంది. 1,00,000 కన్నా తక్కువ ఉండే అవకాశం అసలు లేనే లేదు. సో అది ఒక మేజర్ రీజన్. ఆబ్వియస్లీ మన డొమెస్టిక్ డిమాండే కానివ్వండి, మన ఆర్బీఐ కూడా డాలర్స్ నుంచి గోల్డ్ వైపు మళ్ళుతూ ఉంది, చైనా మళ్ళుతూ ఉంది. ఇట్లాంటి పరిస్థితుల్లో ఏంటంటే గోల్డ్, ఇంకొకటి ఇంపార్టెంట్ ఏంటంటే గోల్డ్ ఏమిటంటే గోల్డే కాదు ఎటువంటి యాసెట్ అయినా సరే లాస్ట్ ఇయర్ రీసెన్సీ బయాస్ అంటాం. సో రీసెంట్గా లాస్ట్ ఇయర్ నియర్లీ 25-30% పెరిగింది గోల్డ్. సో ఇన్వెస్టర్స్ ఏంటంటే చాలామంది రీసెంట్గా ఏది పర్ఫామ్ చేస్తే దాన్ని చేజ్ చేయడం అనేది క్వైట్ కామన్. సో ఈసారి లాస్ట్ ఇయర్ అదే పెరిగింది కాబట్టి ఈ సంవత్సరం కూడా గోల్డ్ అంత 25-30% పెరిగే అవకాశం ఉందని చాలామంది అటువైపు గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ వైపు కూడా వెళ్తూ ఉన్నారు, గోల్డ్ ఓన్లీ కన్జంప్షన్స్. సో దానివల్ల కూడా డిమాండ్ పెరిగింది. సో ఇవన్నీ కారణాలు ఏవైనా కంపల్సరీ గోల్డ్ అయితే 1,00,000 పైనే ఉండొచ్చు, కానీ 1,00,000 తగ్గే అవకాశం అయితే లేదు. సో వర్స్ట్ కేసులో వస్తే 90-93 వరకు కొంచెం వొలటిలిటీ ఉండొచ్చు. బట్ దిస్ విల్ బీ నార్మల్ ఫర్ అట్లీస్ట్ ఒక 2-3 సంవత్సరాల వరకు మాత్రం
ఈ రేంజ్లో ఉండే 1,00,000 రేంజ్లో ఉండే అవకాశం మాత్రం గోల్డ్కి ఖచ్చితంగా ఉంది. అంటే ఇప్పుడు గ్లోబల్గా చూసుకున్నట్లయితే ట్రంప్ టారిఫ్స్ అనేది చాలా బిగ్ ఇష్యూ కింద కనిపిస్తుంది. దానివల్ల ఏంటంటే ఆర్థిక సంక్షోభాలు ఏ కంట్రీకైనా వచ్చే అవకాశం ఉందని చెప్పేసి గోల్డ్ని కాస్త ఎక్కువ మోతాదులో పెట్టుకోవడం జరుగుతుంది బ్యాంక్స్ అన్నీ కూడా. అవును. సో ఇలాంటి డిమాండ్ కారణంగా పెరుగుతుందనే విషయం ఏదైతే ఉందో, ఇన్ కేస్ ట్రంప్ అనే పర్సన్ జనరల్గా 2 yearsకి ఒకసారి బై ఉంటుంది కాబట్టి ఎలక్షన్లో ఆ టైంలో వాళ్ళు ఏదైనా జరగకుండా జరిగే ఇన్ ద సెన్స్ ఏంటి అంటే అక్కడ ఆల్రెడీ 50-501 ర్యాలీ అని చెప్పేసి అమెరికాలో సంక్షోభానికి సంబంధించి ర్యాలీలు నడుపుతూ ఉన్నారు. సో కాస్త అసంతృప్తితో ఆయన కిందకి దింపారు అనుకుందాం. అప్పుడు ఏమన్నా మళ్ళీ ఈ 2 yearsలో గోల్డ్ మళ్ళీ లేదు. యాక్చువల్లీ గోల్డ్ ఎస్పెషల్లీ అనిశ్చితి ఉంటే గోల్డ్ ప్రైస్ పెరగడం అనేది క్వైట్ కామన్. ఇప్పుడు ట్రంప్ స్టేబుల్గా ఉన్నాడనే ఉన్నాగానే ఎలా ఉన్నప్పుడు ట్రంప్ కానీ ఏదన్నా కానీ అటువంటి జరిగినప్పుడు తను వెళ్ళినప్పుడు ఇంకా అనిశ్చితి పెరిగే అవకాశం ఉంది. కానీ అన్సర్టెనిటీ పెరిగితే మాత్రం కంపల్సరీ మార్కెట్స్ వోలటైల్ అవుతాయి. మార్కెట్స్ వోలటైల్ అయినప్పుడు అందరినీ కాపాడేది బంగారమే కాబట్టి అందరూ బంగారం వైపే వస్తారు. సో గోల్డ్కి డిమాండ్ అనేది అలాగే ఉంది. పడిపోవడం అనేది ఓన్లీ పడిపోయే అవకాశం లేదంటే సడన్గా హ్యూజ్ మైన్స్ అంటే చాలా మైన్స్ ఈజీగా దొరికే గోల్డ్ దొరికితే తప్ప అదర్వైజ్ కంపల్సరీ ఇది మాత్రం తగ్గే అవకాశాలు ఆశ పెట్టుకోవడం మాత్రం లాభం లేదు. తగ్గుతుందంటే ఎప్పుడు మనం ఒడ్డుకు పక్కన కూర్చోవడమే కానీ అది ఒడ్డు దగ్గరికి వచ్చే అవకాశం మాత్రం లేదు. గోల్డ్ పెరగడానికి స్కోప్ ఎక్కువ ఉంది, పెరగడానికే ఉంది. కాకపోతే వొలటిలిటీ టెంపరీగా మాత్రం నెక్స్ట్ ఫ్యూ మంత్స్ మాత్రం అప్స్ అండ్ డౌన్స్ అయ్యే అవకాశాలు కొంచెం, అది కూడా షార్ట్ రేంజ్, అన్లైక్ ఒక 30-40% రేంజ్ అయితే కాదు. 10-15%, మ్యాక్సిమం 10%, అంతకన్నా ఎక్కువ తగ్గే అవకాశాలు లేవు అన్నమాట. వండర్ఫుల్ అనిల్ గారు. సో ఇక లేటెస్ట్ గోల్డ్ సంబంధించిన విషయాలు అయితే ఈ విధంగా ఉన్నాయండి. సో మహా అంటే ఒక 10,000 అటు ఇటు అయ్యి ఉండొచ్చు. బట్ ఈ 2 years పాటు ఇదే ప్రైస్ కంటిన్యూ అవ్వడానికి స్కోప్ కనిపిస్తుంది అంటున్నారు అనిల్ గారు. ఇక మీరేమనుకుంటున్నారు గోల్డ్కి సంబంధించి? మీరు గోల్డ్కి సంబంధించి ఎటువంటి విషయాలు ఇంకా తెలుసుకోవాలనుకుంటున్నారు? గోల్డ్ బాండ్స్ అయి ఉండొచ్చు, గోల్డ్ ప్రైస్, డిజిటల్ గోల్డ్ అండ్ గోల్డ్ ETFs, ఇలాంటి విషయాలు ఏమేమి తెలుసుకోవాలనుకుంటారో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసినట్లయితే అలాంటి ఎపిసోడ్స్ మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే మేము చేస్తాము. ఇక మీకు పర్సనల్ ఫైనాన్స్ సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి అనిల్ గారిని సంప్రదించవచ్చు. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.